కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధం చేసి అమలు చేయాలని బీసీ జేఏసీ సంఘం నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడలో బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడలో బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 57% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తుంటే అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. అసెంబ్లీలో శాసన మండలిలో రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పటికీ బీసీ వ్యతిరేకులు బీసీలపై పగతో కుట్రలతో కుతంత్రాలతో కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ కోర్టుల ద్వారా రిజర్వేషన్ల అమలుకు ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు ఏర్పరిచారని 9% లేని అగ్రకుల పేదలకు 10 రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% కల్పిస్తూ కేంద్రం ఆమోదిస్తే తప్పు లేదా అని 57.6% ఉన్న బీసీలకు కేవలం 42% రిజర్వేషన్లు కల్పిస్తే తప్పేలా అవుతుందని జేఏసీ నేతలు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నేతలు పొలాస నరేందర్, తిరుమల్ గౌడ్, బొజ్జ కనకయ్య, బత్తుల మహేందర్ యాదవ్, సాగరం వెంకటస్వామి, కూరగాయల కొమరయ్య, ఇప్పపుల అజయ్, రామతీర్థపు రాజు, మారం కుమార్ తదితరులు పాల్గొన్నారు. శాతం ఉన్న బీసీలకు 42% ఇవ్వడం సమంజసం కాదని, న్యాయబద్ధంగా విరుద్ధమని, చట్టబద్ధంగా విరుద్ధమని బీసీ వ్యతిరేకులు కుట్రలు కుతంత్రాలు పన్ని పగతో రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 చెల్లదంటూ పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని ఆదేశాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు బంద్ పిలిపించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఏ కోర్టులు ప్రతికూల తీర్పులు ఇచ్చినప్పటికీ బీసీలు జనాభా దామాషా ప్రకారంగా వాళ్ళ వాటాను వాళ్ళ కోటాను సాధించేంత వరకు నిద్రపోరని సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి అలా పార్టీలకు ఖచ్చితంగా పార్టీలోని ముఖ్య నాయకులు అందరం కూడా అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మరి సిపిఐ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కలిసి ఇలా బంద్లో పాల్గొనడం చాలా శుభదాయకం. మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మన బీసీ జనాభా 57% ఉండడం, మరి ఇలా బీసీలకు ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ బిల్లు పెట్టడం చాలా శుభదాయకం. కానీ ఆ బిల్లు పెట్టే విధానంలో కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము బీసీ బిల్లు పెట్టేందుకు మా తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఈ బిల్లును ఆమోదించాలి. మరి ఇలా రాష్ట్ర గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, మరి ఇలా కేంద్ర రాష్ట్రపతి దగ్గర కూడా పెండింగ్ ఉండడంలో మరి ఇలా బీసీలు మరి అణగారిన వర్గాలు, మరి ఇలా బీసీలు అంటే మధ్యతరగతి వారు, ఇలా బీసీలకు ఆర్థికంగా రాజకీయంగా విద్యా ప్రమాణంలో మరి వెనుకబడి ఉండి మరి ఇప్పటికీ కూడా కూలీ నాలి పనిచేసుకుంటూ బతికే మా బీసీ వర్గాలం మరి రాజకీయంగా ఉపాధి పొందాలంటే 42% స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మనకు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇలా ఖచ్చితంగా దానిపైన నిలబడి ఇలా బిల్లు ఆమోదించే విధంగా మరి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం, ఇలా బిల్లు పెట్టడం కాదు, బిల్లుతోటి మీరు కేంద్రం పైన పోరాటం చేయాలి. మా బీసీ వర్గాలన్నీ కూడా మీ వెనుకుంటే ఖచ్చితంగా నాన్నగల్లో మన బీసీ ఉద్యమం ఈ రోజే మొదటి దశ మరి ఫస్ట్ దశ అవుతుంది. ఈ దశలో మా బీసీ వర్గాలందరూ కూడా రోడ్డు పైన చేస్తున్నాం. మరి సంపూర్ణంగా బీసీ కూడా అందరూ పనిచేసిరు. మరి అలా మాకు రాజకీయంగా విద్యా ఆర్థికలో ఖచ్చితంగా 40% ఇవ్వాల్సిందే. దీనికోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పని చెప్పి తెలియజేస్తున్నాం. 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ను అసెంబ్లీలో పాస్ చేసి మొత్తం అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి అది గవర్నర్ పంపడం జరిగింది. గవర్నర్ పెండింగ్లో పెట్టడం దురదృష్టకరం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 42% రిజర్వేషన్ను వెంటనే అమలు పరచాలి.
దీనికి మన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ వాళ్ళందరూ చొరవ తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకుపోయి ఈ 42% రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అమలు చేసే బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైనే ఉన్నది. వాళ్ళు దయచేసి వాళ్ళు చొరవ తీసుకొని ఈ రిజర్వేషన్కు అనుకూలంగా వాళ్ళు కేంద్రంను ఒప్పించి రిజర్వేషన్ అమలు చేయాలి. లేకపోతే బీసీల తరఫున ఇది మొట్టమొదటిదే ఈ బంధు కార్యక్రమం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా మా పోరాటం ఆగది. ఎందుకంటే అఖిల పక్షం అన్ని పార్టీలు పక్కకు పెట్టి ఈ బీసీ రిజర్వేషన్ మీదనే అందరం కూడా ఏకతాటిపైకి వచ్చేసి ఈ రిజర్వేషన్ సాధించుకునే వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వానికి గతంలో రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రకారమే ఈ రిజర్వేషన్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని మన 42% ఏదైతే రిజర్వేషన్ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉందో దాన్ని రాష్ట్రపతికి పంపిస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ 9వ షెడ్యూల్లో చేర్పించి ఈ 42% బీసీ రిజర్వేషన్ అమలు పరిచే విధంగా బాధ్యత తీసుకోవాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కులాల ఆధిపత్యానికి చర్మగీతం పాడాలంటే బీసీలందరూ ఐక్యంగా ఉండాల్సిందే. మరి బీసీలు పోరాటంలో దిగాల్సిందే. మరి బీసీ బిడ్డలైనటువంటి మన అందరం కూడా ఐక్యంగా ఉంటే రాబోయే తరానికి మరి ఉద్యోగ అవకాశాలు కానీ మరి రకరకాలుగా వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి రాజకీయాల్లో కూడా చాలా వెనుకబడి ఉన్నాం బీసీలం. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మరి అగ్రకులాలు మాత్రమే మరి పనిచేస్తున్నాయి. కాబట్టి రేపు మన దగ్గరికి వచ్చి మరి బీసీల ఓట్లు ఏ విధంగా అడుగుతారని ఛాలెంజ్ చేస్తూ బీసీలంతా ఏకంగా అవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. మరి ముఖ్యంగా న్యాయమైనటువంటి డిమాండ్ తక్షణమే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి దాన్ని చట్టబద్ధత చేసి పార్లమెంట్లో చట్టబద్ధత చేసి మరి ఏదైతే బీసీలది 42% ఉందో దాన్ని వెంటనే అమలు చేసే విధంగా మరి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఏదైనా మాత్రం కూడా అక్కడ కూడా న్యాయమైనటువంటి సమస్యలు కలిసినట్టుగా ఉద్యమించడం కోసం అందరికీ కలిసి రావాల్సిందిగా మార్కెట్ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి పిలుపునిస్తున్నాము. మరి 57% ఉన్న బీసీలకు 42% ఇచ్చే దిశగా వేస్తే వివిధ రకాలుగా కుట్రలు మా బీసీల పైన చేస్తున్నారు. అది మానుకోకపోతే మరి హెచ్చరిస్తున్నాం. ఇంకా మరి రానున్న రోజుల్లో మీరు ఎట్లా ఓట్లు అడుగుతారని మేము కూడా చూస్తాం. అన్ని పార్టీలు పక్కన పెట్టి మరి బీసీ నాయకులు ఒక్కటై మరి 42% రిజర్వేషన్ సాధించుకుంటే విద్యా ఉద్యోగ అందరికీ అవకాశాలు వస్తాయి. మరి దాంతో అందరం కూడా రేపు రాజకీయంగా ముందుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మరి అన్ని పార్టీలకు మరి బీసీ జేఏసీ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కేంద్రంలో చూస్తుంటే 18 మంది ఇలా కేంద్ర మంత్రులు ఇలా ఎఫ్సీలు ఉన్నారు. బీసీల జనాభా ఎంత, ఎఫ్సీల జనాభా ఎంత, భారతదేశంలో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి. తప్పకుండా బీసీ వాదాన్ని ముందడి తీసుకుపోయి ప్రతి ఒక్క బీసీ ఇలా పార్టీలకు అతీతంగా బీజేపీ పార్టీలు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీలు ఉన్నది, కాంగ్రెస్ పార్టీలు ఉన్నది, ఐక్యంగా బీసీలంతా ఐక్యమై పోరాటం చేస్తేనే ఏదైనా ముందటికి వస్తుంది, సాధ్యమవుతుంది అనే భావనతోని ఈరోజు బీసీ సంఘాలన్నీ మొదలుపెట్టినాయి. తప్పకుండా కనువిప్పి విధంగా ముందట ఉంటుంది. బీసీ సాధన కోసం 42% కంపల్సరీ కావాలని ప్రతి ఒక్కరు కూడా ముందటున్నారు. ఒక విధంగా చూడండి, ఇలా ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, వార్డు నంబర్లు కావచ్చు, ఇలా 42 ఇస్తే వాళ్ళు రాజకీయంగా మొలికెత్తుతారు అనే విధంగా ఆ మొలికనే తీసేయాలనే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేదాకా కూడా పోరాటం చేయాలి. బీసీలు ఐక్యంగా ఉండాలి. ప్రతి పార్టీలో ఉన్నా కూడా అందరం మనం బీసీలు చేయబట్టే ఇలా ఉన్నత స్థాయిలో ఒక 6% ఉన్న వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు దిగి రావాలంటే మనం అంతా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే తప్పకుండా సాధించగలుగుతాం అనే భావనతోని ఈ బీసీ పోరాటం ఆగది. తప్పకుండా 42% తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం.